గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. 100 కోట్ల రూపాయల నిధులు మళ్లించినట్లుగా ఆధారాలు లభ్యమవుతున్నాయి. గొర్రెల స్కామ్లో మాజీ మంత్రి ఓసిడి కళ్యాణ్ అన్ని తానై వ్యవహరించినట్లుగా ఏసీబీ అనుమానిస్తోంది. ఏపీ రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసిన అధికారులు ఒక్కో యూనిట్కు 1.75 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా డబ్బులను రైతులకు కాకుండా బినామీ ఖాతాల్లోకి మళ్లించారు అధికారులు. గొర్రెల పంపిణీ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్ల రూపాయలు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. ఏసీబీ విచారణలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సభావత్ రామచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్లను విచారించిన అనంతరం 700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లుగా ఏసీబీ అంచనాకొచ్చింది. తొలుత సుమారు 2 కోట్ల రూపాయల నగదు మళ్లించినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టింది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికీ 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సభావత్ రామచందర్ ను A9 గా, గుండమరాజు కళ్యాణ్ కుమార్ ను A10 గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులిద్దరూ నిబంధనలను తుంగలోకి తొక్కి గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం 2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాలోకి దారి మళ్లించినట్లుగా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ కేసులో అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ అనుమానిస్తూ ఉండగా విచారణలో తదుపరి ఎవరి పేరు బయటకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ విచారణలో వెల్లడించే అంశాలతో ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందనే దానిపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది.